హలో అండి, మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతా. ఇక్కడ నేనైతే ముందే కట్ చేసిన అనమాట. బ్లౌజ్ కట్ చేసి కుట్టిన, సగం అయితే అయ్యింది. షేప్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నా నేను. ఈ బ్లౌజ్ నాదే అనమాట. పఫ్ హ్యాండ్స్ కోసం నేనైతే 2 ఇంచెస్ తీసుకున్న పఫ్ కోసము. ఇక్కడైతే చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను. నాకైతే చిన్న పఫ్ కావాలి కాబట్టి నేనైతే చిన్న చిన్నగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట ప్రిల్స్. ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే పఫ్ అయితే పెట్టిన, ఇది ఒకటి అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనము చూసుకోవాలి ఒకసారి, రైట్ లెఫ్ట్ ఏది కరెక్ట్ వస్తుందా లేదా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా ఫస్టే చూసుకున్నాం అనుకో, మనం కుట్టేటప్పుడు రైట్ లెఫ్ట్ కాకుండా ఉంటుంది అనమాట, కరెక్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనము హ్యాండ్ అయితే జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఏవన్నా మనము షోల్డర్ పైన స్టిచ్ చేస్తాం కదా, అక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే సమానంగా కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కరెక్ట్ వస్తుందా లేదా, మనము షోల్డర్ 2 హ్యాండ్స్ కూడా ఎక్కతక్క లేకుండా చూసుకోవాలన్నమాట. చూసుకొని హ్యాండ్ అయితే కుట్టుకోవాలి, లేదంటే తక్కువ వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడైతే సెంటర్ నుంచి కుట్టుకోవాలి ఎప్పుడైనా సరే. పఫ్ కూడా మనం మధ్యలో మార్కింగ్ అనేది చూసుకోవాలి, కరెక్ట్ మధ్యలో నుంచి వస్తుందా లేదా అనేసి మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా చూసుకుంటూ క్లాత్ని అయితే ఎక్కువ లాగకూడదు హ్యాండ్కి కుట్టేటప్పుడు. హ్యాండ్ అస్సలు లాగొద్దు అనమాట. మామూలుగా ఇట్లా సింపుల్గా అనుకుంటా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం బాగా లాగినామనుకో క్లాత్ అయితే సాగిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా సింపుల్గా చూడండి కరెక్ట్ ఎట్లా వచ్చేసిందో. మళ్ళీ రివర్స్ మలిపి ఇక్కడ సైడ్ కూడా కుట్టాలన్నమాట. మధ్యలో నుంచి కుట్టినాం కదా మనం ఫస్ట్, ఇంకో సైడ్ కూడా క్లాత్ మరిగేసి కుట్టాలి. ఇక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కడ లాగకూడదు అసలు. నిదానంగా మంచిగా కుట్టుకుంటూ పోవాలి. ఫాస్ట్గా అయితే అస్సలు కుట్టొద్దు. మొత్తం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కుట్టు కూడా ఒకటే లెవెల్లో ఫినిష్ చేయాలన్నమాట, హ్యాండ్ లూజు కొన వరకు. చూడండి, ఇట్లా మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒకటే కుట్టు కాకుండా డబల్ కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. అట్లయితే మనకి ఎప్పుడు కానీ స్టిచ్చెస్ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇంకో డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాము. చూడండి, చూసుకుంటూ షోల్డర్ పైన ఏది ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకున్నా నేనైతే నీట్గా. ఇక్కడైతే చూసుకుంటూ లాగకుండా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా బ్లౌజ్కి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా కుట్టలేదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కూడా కుడతాము. ఇప్పుడు ఇంకా హ్యాండ్ కుట్టేసిన తర్వాత ఉక్సు పట్టి కోసం అయితే 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కూడా 1 ఇంచ్ తీసుకోవాలి. కాజా పట్టి కోసం అయితే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే కాజా పట్టికి మెయిన్ క్లాత్ అయితే లేదనమాట, ఇంకా లైనింగ్ తోటే వేసిన. ఇక్కడైతే ఉక్సు పట్టి నీట్గా అంతా కట్ చేసుకొని ఉక్సు పట్టి అయితే కుట్టుకుందాము. ఎక్స్ట్రా తీసుకుంటే పెద్దగా అవుతుంది అనమాట. 1 ఇంచ్ అయితే సరిపోతుంది, లేదంటే 1.25 ఇంచులు అయితే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా మెల్లగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బ్లౌజ్ అనేది మెయిన్ క్లాత్ పైనకు ఉండాలి. ఇట్లా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట.
ఉక్స్ పట్టి లోపలికి మడుస్తాం కదా, ఫస్ట్ రాంగ్ సైడ్ పైనకి పెట్టి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత లోపలికి మలుచుకోవాలన్నమాట. చూడండి. కుట్టిన తర్వాత ఇంకా రివర్స్ అయితే మలుపుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన టాప్ స్టిచ్ ఒకటి వేస్తేనే నీట్గా ఉంటుంది, ఊసిపోకుండా ఉంటుంది, ఎక్కడ దారం పోగులు కూడా బయటికి రావన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కుట్టేసిన నేను. ఇప్పుడైతే సైడ్లో అయితే కుట్టుకుందాం ఫిట్టింగ్. ఇక్కడైతే మనము కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ అయితే చూసుకోవాలి ఒకసారి, తర్వాత చంక రౌండ్ అయితే చూసుకోవాలి. మనం ఫస్ట్ మార్కింగ్ అప్పుడు ఎంత మార్కింగ్ చేసుకున్నా కానీ ఇప్పుడు కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోవాలి, లేదంటే కొంచెం పాయింట్లలో తేడాలు అయితే వస్తాయి. లూజ్ చూసుకొని తర్వాత చంక దగ్గరికి ఇట్లా కుట్టుకొని మళ్ళీ కింద అయితే ఒకసారి మళ్ళీ చూసుకోవాలన్నమాట, లూజు నడుముకి ఎంత వస్తుంది ఏందని. ఇక్కడ చూడండి, నడుము కూడా కొలుసుకోవాలి మనము. అట్లా అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. 2-3 రకాలుగా కూడా చూసుకోవచ్చు. టేపుతో కూడా మనం కొలుచుకొని బ్లౌజ్ని ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇంకా ఇట్లా అయితే ఈజీ ఉంటుంది అన్నమాట. నేనైతే ఇట్లనే ఎక్కువ స్టిచ్చింగ్ ఇట్లనే యూజ్ చేస్తాను అన్నమాట, ఈ మెథడ్లో. ఇట్లా మనం కుట్టుకున్న తర్వాత ఒక 4 లేదా 5 కుట్లు అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా. చూడండి, ఇట్లనే ఒక 4 అన్న 5 అన్న వేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఒకవేళ లావైన స్టిచ్చెస్ విప్పుకుంటే ఇంకా బాడీకి సరిపోద్ది అన్నమాట. అట్లయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది క్లాత్. మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. నాకు కూడా అసలు ఫస్ట్ టైలరింగ్ రాదు అసలు. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట. నేర్చుకొని నా బ్లౌజులు నేను స్టిచ్ చేసుకుంటా. బ్లౌజెస్ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న మామూలుగా లాంగ్ ఫ్రాక్ అట్లాంటివి పర్ఫెక్ట్ మెజర్మెంట్ కాకుండా కుడుతున్నా. ఇక్కడైతే బ్లౌజెస్ అయితే మంచిగానే వస్తున్నాయి అన్నమాట. చాలా రోజుల నుంచి నేనే కుట్టుకుంటా. మీకు కూడా చూయిద్దాం అనేసి అయితే నేను ఇక్కడైతే వీడియోలు అయితే పెట్టిన అనమాట. ఇక్కడ కూడా చూసుకోవాలి, ఇంకో హ్యాండ్ అన్నమాట ఇది. మనము పని రాదని చెప్పి అట్లనే ఉంటే మనకు రాదనమాట. ట్రై చేస్తూ ఉండాలి. నేను అట్లా ట్రై చేసి 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 ఎన్నో బ్లౌజులు కుట్టి 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 కొన్ని ఖరాబ్ అయినా మెల్లిమెల్లిగా నా బ్లౌజెస్ నేనైతే నేర్చుకున్నాను అనమాట. బయట కుట్టించుకోను అనమాట, ఇక నేనే కుట్టుకుంటా. ఇట్లా ఇది కూడా మంచి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి నడుము దగ్గర. మొత్తం ఇటు సైడ్ కూడా ఒక 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది, 4 కుట్లు అట్లా. కరెక్ట్ అసలు సరిపోయిందనమాట. గింత ఒక పాయింట్ కూడా ఎక్కువ రాలేదనమాట, కిందికి మీదికి ఎగుడు దిగుడు అట్లా పర్ఫెక్ట్ సరిపోయిందనమాట. 2 సమానంగా వచ్చినాయి. చూడండి, ఇక్కడ ఇంక ఎక్స్ట్రా ఒక 2-3 కుట్లు వేసుకుంటే ఇంకా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకా నిన్న ఒక బ్లౌజ్ కుట్టిన, అది కూడా ఉంది, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. రీసెంట్గా బాగా మోడల్స్ అయితే ట్రెండింగ్లోకి వచ్చినాయి. పఫ్ అయితే చాలా ఇంకా మొత్తం పర్మనెంట్ అయిపోయింది అనమాట.
నేను కూడా ఏ బ్లౌజ్ చూసినా మొత్తం పఫే పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఇట్లా కుట్టుకున్న తర్వాత లోపల పట్టేసినట్టు ఉండకూడదు అంటే ఇట్లా కచ్చికలు అయితే పెట్టుకోవాలి బ్లౌజ్కి. ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకు లోపల పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా అయితే ఉంటుంది వేసుకున్నప్పుడు బ్లౌజు. 2 సైడ్స్ అట్లనే పెట్టుకోవాలి. మనం స్టిచ్చెస్ వేస్తాం కదా బాగా టైట్ అవుతుంది అనమాట. ఇదొక టిప్ అనమాట మీకు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే, తెలిసిన వాళ్ళకి కాదు. చాలా బాగుంటుంది ఇట్లా బ్లౌజు. వేసుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే రాదనమాట. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఇంకా నెక్ పట్టి అయితే కుట్టలేదు, మెడపట్టి. ఇంకా అది కూడా కుట్టాలి. ఇక పఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. పఫ్ మోడల్ అనేది ఎవరు వేసుకున్నా అందరికీ సూటబుల్ అయితే అయిందనమాట. చాలా బాగా కుడుతుంది. ఇక్కడైతే మనం మెడపట్టి కూడా కుట్టాలి ఇప్పుడు. మెడపట్టి కోసం నేనైతే క్రాస్ది క్లాత్ అంతా తీసుకొని మంచిగా కుట్టిన చూడండి. అంతా స్ట్రేట్ క్లాత్ అస్సలు తీసుకోవద్దు, క్రాస్ తీసుకోవాలన్నమాట. మొత్తం నాదైతే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం మెడపట్టి కుట్టేసిన. మంచిగా అయితే వచ్చింది. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది బ్లౌజు. చూడండి ఒకసారి, చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంకా ఎమ్మింగ్ అయితే చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.